హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు డ్రాయింగ్ వేసుకునే బోర్డు, స్కూల్లో పాఠాలు చెప్పుకునే బోర్డు, అలాగే మన యూట్యూబర్స్ వ్యూవర్స్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం బోర్డు, ఇలా పలు రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఈ బోర్డు ఎలా తయారు చేస్తామో చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. ఈ కలర్ చాలా మంచిగా పనిచేస్తుందని చెప్పి ఇచ్చారు వాళ్ళు. ఈ కలర్ యూజ్ చేసి మన బ్లాక్ బోర్డ్ ఎలా తయారు చేయాలో చూడండి ఒకసారి. అయితే ఈ పెయింటింగ్ వేసుకునేది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి గోడకి వేసుకోవచ్చు, రెండు ఒక చెక్క తీసుకొని ఆ ప్లైవుడ్ షీట్కి వేసుకోవచ్చు. ఆ ప్లైవుడ్ షీట్ ఎంత అంటే అది 18 mm ఉండాలి. ఆ చెక్కకి మనం ఈ ఆయిల్ పెయింట్ వేసుకోవచ్చు, లేకుంటే డైరెక్ట్గా మనకు గోడ వాల్ ఉంటే ఆ వాల్కి వేసుకోవచ్చు. మనం ఇలా రెండు విధాలుగా దేనికైనా మనం ఈ పెయింటింగ్ని వేసి చేసుకోవచ్చు. ఈ పెయింటింగ్ వేసిన తర్వాత చూస్తే అద్భుతంగా ఉంటుంది. దీన్ని మనం యూట్యూబ్ బోర్డ్ కోసమైనా, లేకుంటే డ్రాయింగ్ కోసమైనా, ఇలా పలు రకాలుగా దేనికోసమైనా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు యూట్యూబ్ చెప్పడం కోసం మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే పేపర్ తీసుకొని పెన్ తీసుకొని చెప్తే సరిగ్గా కనిపించదు. అదే బ్లాక్ బోర్డ్ అయితే మంచి క్లియర్గా కనిపిస్తుంది. బ్లాక్ మీద వైట్ అక్షరాలు, సేమ్ మనం క్లాస్లో పాఠాలు వింటున్నట్టే. అలా మనం డ్రాయింగ్ అయినా వేసుకోవచ్చు. ఈ డ్రాయింగ్ షీట్ తీసుకొచ్చి దాని మీద పెన్సిల్ పెట్టి డ్రాయింగ్ వేస్తే అది ఎవరికి సరిగ్గా కనిపించదు వ్యూస్. అదే బ్లాక్ బోర్డ్ అయితే మనకు క్లారిటీగా కనిపిస్తుంది. అదే యూట్యూబ్లో మన ప్రాబ్లమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, డ్రాయింగ్ వేయాలన్నా, ప్రేక్షకులకి మన వ్యూవర్స్కి ఏదైనా క్లియర్గా చెప్పాలన్న డౌట్స్ని ఈ బ్లాక్ బోర్డ్ యూజ్ చేసుకొని మనం క్లియర్గా చేసుకోవచ్చు. ఇది ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ చూడండి. ఉదాహరణకి నేను మొన్న శివరాత్రి నాడు ఈ ప్లైవుడ్ షీట్ తీసుకొచ్చి దాని మీద శివలింగం ఫోటో ఆర్ట్ చేయడం జరిగింది డ్రాయింగ్కి. దాన్ని ఇప్పుడు మనం ఎట్లా బ్లాక్ చేస్తున్నాం అని చెప్పి శివలింగాన్ని మన బ్లాక్ కలర్ కాబట్టి సేమ్ కలిసి వస్తుంది కాబట్టి ఇలా వేయడం జరిగింది. ఒకసారి దీన్ని కూడా చూడండి. ఇలా స్టెప్ బై స్టెప్ ఎంత బాగుంటుందో, ఇది మనకి ఎంత యూజ్ అవుతుందో ఇది మీరు పూర్తిగా చూసి మీరు కూడా ఆఫీస్కైనా, స్కూల్లోనైనా, మన ఇంట్లోనైనా, యూట్యూబ్ యూజ్ కోసమైనా, లేకుంటే డ్రాయింగ్ కోసమైనా, మన పిల్లలకి ట్యూషన్స్ చెప్పడం కోసమైనా ఈ పలు రకాలుగా ఆల్ A to Z లాగా మనకు ఉపయోగపడుతుంది. సింగిల్గా అలాగనే వేయకుండా దీంట్లో కొంచెం కార్పెంటర్ కొంచెం కొన్ని డ్రాప్స్ కలుపుకోవాలి. ఎందుకంటే థిక్గా ఉంటుంది కదా, లైట్గా దాన్ని థిక్నెస్ని కొంచెం డ్రాప్ చేయాలన్నమాట. అలా చేస్తే కొంచెం బ్రష్ స్మూత్గా మూవ్ అవుతుంది. మామూలుగా పెయింటింగ్ వేస్తున్నట్టు మనం కార్పెంటర్ కలుపుతుంటాం కదా, దానికోసం దాన్ని కొంచెం కార్పెంటర్ తీసుకొచ్చి ఈ ఆయిల్లో కలపాలి. కలిపితే కొంచెం స్మూత్గా వస్తుంది. అప్పుడు మనం పెయింటింగ్ బ్రష్ కొంచెం క్లియర్గా స్మూత్గా వెళ్ళడం కోసం యూజ్ అవుతుంది. దానికోసం కొంచెం కార్పెంటర్ తీసుకొచ్చి దాంట్లో కలపండి. మనం కొనేటప్పుడే ఆ డబ్బాతో వాళ్ళు కొంచెం కార్పెంటర్ ఇవ్వమంటే వాళ్ళు ఒక చిన్న బాక్స్ ఇస్తారు, దాన్ని తీసుకొచ్చుకొని రెండు మిక్స్ చేయండి. పూర్తిగా చేయకండి. వేరే బౌల్ తీసుకొని దాంట్లో ఈ ఆయిల్ పెయింట్ కొంచెం పోసేసి అలా చేయండి. అలా చేస్తే ఈ బోర్డు పెయింటింగ్ వేయడం కొంచెం చాలా ఈజీ అవుతుంది, చాలా మనకు స్మూత్ అవుతుంది. డ్రాయింగ్ మీద ఆసక్తి ఉన్న వరకు ఈ పెయింటింగ్ని ఎలా చేయొచ్చో కూడా మీరు చూస్తే మీకు ఉపయోగపడుతుంది. శివలింగం మనం పెయింటింగ్ వేస్తుంటాం కదా, ఇలా ఫస్ట్ ఒక వైట్ పెన్సిల్ తీసుకొని లేకుంటే చాక్ పీస్ తీసుకొని మనం ఫస్ట్గా పెయింటింగ్ వేయకుండా మార్క్ వేసేసి ఇలా మార్క్ మీద మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్ని మనం షేడ్ చేస్తే ఆ పెయింటర్కి ఉపయోగపడుతుంది. అదే మనం డైరెక్ట్ కలర్తో పెయింటింగ్ వేసామనుకో, ఏమైనా చెడిపోతే ఎరేజర్ లాగా మనం చెడపలేం కదా. కాబట్టి ఇలా ఫస్ట్ మార్క్ వేసినప్పుడు ఆ పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఇలానే చేస్తారు. ఫస్ట్ పెన్సిల్తో లేకుంటే చాక్ పీస్తో వాళ్ళు మార్క్ వేసుకొని తర్వాత ఆయిల్ పెయింట్ తీసుకొచ్చి దాని మీద బ్రష్తో వేస్తారన్నమాట. అలా వేస్తే మన దీనికి యూజ్ అవుతుంది, పెయింటింగ్ కూడా బాగా వస్తుంది. అదే ఫస్ట్ మనం డైరెక్ట్ పెయింటింగ్ వేసామనుకో, అదే మిస్టేక్ అయితే దాన్ని మనం వేరే చేయలేం కదా. అలా దానికోసం మనం అనుకున్నట్టు శివలింగం పూర్తయింది.
శివలింగం ఎలా ఉందో మీరే చెప్పాలి. ఇలా ఆర్ట్ నేర్చుకోవడంలో చాలా మెళకువలు చూస్తే మన శివలింగమైనా, రేపు శివుడి ఫోటో అయినా ఇలా పెయింటింగ్‌తో డైరెక్ట్ పెయింటింగ్ ఎయాలన్నా కంపల్సరీ మనం రిహార్సల్‌గా చాక్ పీస్‌తోనో, పెన్సిల్‌తోనో మనం అందాక బొమ్మ గీసుకోవాలి. తర్వాత ఎలా ఉంది ఇప్పుడు చూడండి, శివలింగం పూర్తయింది. ఓం నమః శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. ఈ పెయింటింగ్ ఎలా ఉందో మీరే చూసి చెప్పండి. ఇక దీని అయిపోయిన తర్వాత ఇక బ్లాక్ బోర్డ్ కోసం సంసిద్ధమయ్యాను. మొత్తం బ్లాక్ పెయింటింగ్ చేస్తున్నాను. ఇది అయిన తర్వాత చూడండి, చాలామందికి ఇది యూజ్ అవుతుంది. మన పిల్లలకి ట్యూషన్ చెప్పుకోవడం కోసమైనా, లేకుంటే మనం ఆర్ట్ డ్రాయింగ్ నేర్పించాలన్నా చాలా క్లారిటీగా మనకి చాలా రూపాయలుగా ఉపయోగపడుతుంది. దానికోసం ఇది చేశాను. మామూలుగా పేపర్ మీద నేను యూట్యూబ్ వ్యూవర్స్ కోసం పెయింటింగ్ వేస్తే చాలామందికి కనిపించట్లేదు. అన్నా సరే కనిపించట్లేదు, మీరు కొంచెం బోర్డ్ మీద చేస్తే బాగుంటుంది అని నాకు మెసేజ్ పెట్టారు. అది చెప్పింది బాగానే ఉంది. మన వ్యూవర్స్ చెప్పినట్టు నేను ఒక బ్లాక్ బోర్డ్ తీసుకొచ్చేసి, ఒక బోర్డ్ తీసుకొచ్చేసి ఆ బోర్డ్కి ఈ పెయింటింగ్ వేయడం జరుగుతుంది. అదే మనం వాల్ మీద వేసామనుకో, ఆ వాల్ మనం ఎక్కడికంటే అక్కడికి జరుపుకోలేం కదా. అదే బోర్డ్ అయితే మనకు ఆల్ యూజ్ అవుతుంది. ఈ బోర్డు మనం ఎక్కడంటే అక్కడ మనం లైటింగ్లో దాన్ని సెట్ చేసుకోవచ్చు. అదే వాల్ అయితే మళ్ళీ వాల్కి మనం వేరే పెయింటింగ్ వేయాలనుకుంటే మళ్ళీ బ్లాక్ అలా ఉంటుంది. ఆ వాల్ అలానే మనం డిస్టర్బెన్స్ చేయలేం. అందుకని బోర్డ్ మీద అయితే బాగుంటుంది. ఈ కలర్ని డబల్ పెయింటింగ్ వేయండి, సింగిల్ కలరే వరకు కాదు. ఒకసారి వేసిన తర్వాత ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ ఇంకోసారి డబల్ పెయింటింగ్ వేయండి. అలా వేస్తే స్టాండర్డ్గా ఉంటుంది, ఎక్కువ యూజ్ అవుతుంది. మనం చాక్ పీస్తో రాసినప్పుడు తొందరగా ఎరేజ్ కాదు, తొందరగా చెడిపోకుండా ఉంటుంది. కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట. మనం స్కూల్లో చిన్నప్పుడు వేసే రోజులు గుర్తొస్తున్నాయి. అప్పుడు మనం ఆకులు తీసుకొచ్చేసి కొట్టేసి వేసేవాళ్ళం. ఇప్పుడు లేటెస్ట్గా ఈ పెయింటింగ్ వస్తుంది. మన స్కూల్లో, కాలేజీలో అప్పుడు తయారు చేసేవాళ్ళం. మనమే బొగ్గులు తీసుకొచ్చేసి, దోసాకు పట్టుకొచ్చేసి, అవన్నీ కలిపి మిక్స్డ్ చేసి మన జెండా వందనానికి మన స్కూల్లో సెలబ్రేషన్స్ అప్పుడు వేసేవాళ్ళం. నాకు చిన్నప్పుడు రోజు గుర్తొస్తున్నాయి. ఆ రోజులే వేరు కదా. ఆ రోజులు చాలా అది ఎక్స్ట్రాడనరీ రోజులు. ఆ రోజులు మళ్ళీ తిరిగి రావు కదా. అప్పుడు బాగుండేది. చాలామంది తల ఒక పిల్లలు కలిసి చేసేవాళ్ళం. కాలేజీలో అయినా, స్కూల్లో అయినా కూడా. ఇంకా స్కూల్లో ఇంకా బాగుండేది. మనం రిపబ్లిక్ డే నాడు మన స్కూలు, మన బోర్డు అని చెప్పి చాలా కాంపిటీషన్తో తీసుకొచ్చి మనం చేసుకునేవాళ్ళం. ఆ హ్యాపీనెస్సే వేరు, ఆ రోజులే వేరు. సూపర్ ఉండేది. ఇప్పుడు డేస్ అన్నీ చేంజ్ అయిపోయాయి. ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ అయిపోయింది. అప్పటిలాగా బొగ్గులు, ఆకులు ఇలాంటివి ఏం లేవు. డైరెక్ట్ ఆర్టిఫిషియల్ పెయింటింగ్ అయింది. ఇంకా ఆ పెయింటింగ్ తీసుకొచ్చేసేస్తున్నారు. అది చాలా వరకు ఆ రోజులు బాగుండేవి. ఆ రోజులు వేరు. ఇప్పుడంతా ఆర్టిఫిషియల్, ఒక సెకండ్లో అయిపోతుంది, ఒక సెకండ్లో జరిగిపోతుంది అంతే. అప్పుడు మనుషులంతా ఒక్కడ కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు. ఒకరి బాధ ఒకరితో చెప్పుకునేవాళ్ళు, ఒకరి సంతోషం ఒకరితో పంచుకునేవాళ్ళు. ఆ సరదాలు వేరు, ఆ రోజులు వేరు. కానీ ఇప్పుడు మనుషులంతా ఒక్కడే ఉంటున్నారు, కానీ ఒకరితో మాట్లాడుకోవడం ఎప్పుడో బంద్ చేశారు. ఎవరి దగ్గర చూసినా కూడా ఒక మొబైల్ ఉంటుంది. ఒక ఇండ్లు తీసుకుంటే దాదాపుగా ఆ ఇంట్లో ఒక 5 మెంబర్స్ ఉంటే ఆ 5 ఎవరితో మాట్లాడుకోరు. తలా ఒకరికి సెల్ ఉంటుంది. ఆ సెల్లే చేతులు పట్టుకొని చూస్తూ ఉంటారు. ఇది ఇలా జరుగుతుంది. మరి ఇది ఎక్కడి దాకా తీసుకెళ్తుందో అర్థం కావడం లేదు. అసలు మనుషులతో మాట్లాడడం ఎప్పుడూ బంద్ అయినాయి. ఎవరితో ఎవరు మనసు విప్పి మాట్లాడుకోవట్లేరు. ఒక తండ్రి ఉంటే పిల్లలతో మాట్లాడు, పిల్లలుంటే తండ్రితో మాట్లాడు. ఇప్పుడంతా వేరేగా అయిపోయింది. ఇప్పుడు మొత్తం మొబైల్ బాగా గుంజేస్తుంది. ఎవ్వరు కూడా పక్కోడితో కూడా మాట్లాడట్లేరు. కనీసం వెనకట రోజులు కొన్ని సంవత్సరాల క్రితం ఫోన్లోనే మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఫోన్లో కూడా మాట్లాడడం తగ్గించేశారు. మొబైల్ మార్నింగ్ తీసుకుంటున్నారు, కంటిన్యూగా చూస్తూనే ఉన్నారు. పక్కోడితో మాట్లాడుకోవట్లేరు. వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా చెప్దామన్నా ఎవడు వినేవాడు లేడు. ఒకరి బాధలు వాళ్ళ దగ్గరనే సతమతంగా భరిస్తున్నారు.
కానీ అప్పట్లో అలా ఉండేది కాదు. ఒక బాధ అయితే పక్కన టక్కనెమ్మటే మన ఫ్రెండ్స్‌కి, మనం రిలేషన్స్‌కి చెప్పుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాదు. బాధైతే పక్కోడు చెప్దామన్నా ఇనేటోడు లేడు. ఒకడు ఇనేటోడు ఉన్నా కూడా చెప్పేటోడు లేడు. ఇకంతా ఎవరి రోజులు వాళ్ళయి అయిపోయినాయి. ఇప్పటి నుంచైనా కొంచెం మొబైల్ వాడించడం తగ్గించండి. మొబైల్ వర్క్ కోసం యూజ్ చేయండి. మిగతా టైంలో కనీసం మన అమ్మానాన్నలకి రోజులో కొంత టైం కేటాయించండి. వారితో మనసు విప్పి మాట్లాడండి. వాళ్ళు మన కోసం ఎన్ని బాధలు పడుతున్నారో ఒక్కసారి వాళ్ళ ఫేస్‌కెళ్ళి చూడండి. అప్పుడు అర్థమవుతుంది. వాళ్ళకి మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళతో కనీసం ఒక్క 10 నిమిషాలు మనసు విప్పి మాట్లాడితే చాలు. అమ్మా అన్నం తిన్నావా? నాన్న అన్నం తిన్నావా? అని ఒక్క 2 మాటలు మాట్లాడండి. చాలు వాళ్ళకి. వాళ్ళు మీ గురించి అదే ఆలోచిస్తారు. అంతే తప్ప మీరేదో వాళ్ళ కోసం చేస్తారని చెప్పి చూడరు. ఇది నేను చాలా సార్లు గమనిస్తున్నాను. ఏ ఇంట్లోకెళ్ళినా కూడా అందరి ఇండ్లల్లో ఇదే కనిపిస్తుంది. కానీ ఇది చేంజ్ కావాలి. ఈ వీడియోలో ఏదో నేను చెప్పడం కోసం చెప్పట్లేదు. ప్రతి ఒక్కరు ఇదే ఆవేదన. నాకు కామెంట్ కూడా పెడుతున్నారు. మీరు ఒక్కసారి మారండి. మారడం కోసం ప్రయత్నించండి. మాట్లాడండి. మనోళ్ళు ఉన్నారని గుర్తించండి. అంతే చాలు. మన బోర్డు కంప్లీట్ అయింది. దీన్ని ఒక 1 అవర్ ఆరిన తర్వాత మళ్ళీ ఇంకో 2 కోటింగ్ వేయండి. అలా అయితే దీన్ని మనం ఆల్ టైమ్స్‌గా యూజ్ చేసుకోవచ్చు. కొంచెం లాంగ్ టైం. ఓకే. ఈ వీడియో మనందరికీ ఉపయోగపడిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే. థ్యాంక్ యూ.